నమస్తే రషీద్ అన్న. నమస్తే అక్క. నమస్తే అమ్మ. నమస్తే అక్క. అన్న, డిచ్పల్లి అంటే కిలా రామాలయం మస్తు ఫేమస్ ఉంటుండే కదా. ఉంది, ఇప్పటికి కూడా ఫేమస్. అదే ఇప్పుడు డిచ్పల్లి అంటే రషీద్ అన్న కూడా ఫేమస్. ఏమంటావు, అంతే కదా? ఇంకా అది మీకే తెలవాలి. మేమైతే ఖచ్చితంగా అదే అనుకుంటున్నాము. ఒకసారి మరి మీ ఊరు గురించి, తల్లిదండ్రుల గురించి, దోస్తుల గురించి మాకు చెప్పండి. సో మాది రామాలయంకి మాకు ఒక ఒక 2.5 కిలోమీటర్స్ అనమాట. అది విలేజ్లో ఉంటుంది, మేము టౌన్లో డిచ్పల్లి రైల్వే స్టేషన్ ఏమంటారు దాని ఏరియాలో పక్కా సందులో మేము ఉంటాం అనమాట. స్టేషన్కి దగ్గరలో అంటే టౌన్, అది విలేజ్లో. సో నేను నా పేరు రషీద్. సో తన గురించి ఆమెనే చెప్పుకోవాలి, బాగుంటుంది. పైగా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆమె గురించి చెప్పకుండా నేను మా ఫ్యామిలీ గురించి చెప్తా. సో ఇంట్లో మా నాన్న, అమ్మ చనిపోయింది. నాన్న మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంకో మ్యారేజ్ చేసింది అమ్మనే దగ్గరుండి, అప్పుడు మా అమ్మ చనిపోకుండా ముందు. సో ఇప్పుడు రెండో అమ్మ. తర్వాత తమ్ముడు రీసెంట్గా దుబాయ్ వెళ్ళాడు. సో నేను ఇప్పుడు మాకు పాప కూడా ఉంది. మేము ప్రజెంట్ అయితే మేము ఇంట్లో ఉంటున్నాం. మాది డిచ్పల్లి, నిజామాబాద్ జిల్లా. అక్క, మరి నువ్వు కూడా? నాది ఆయనే మొత్తం డీటెయిల్స్ చెప్పేసిండు. ఆయన చెప్తున్నాడు ఆమెనే ఎందుకు మిస్ చేసిన అంటే చెప్పాలి, ఆమె చెప్పుకోవడానికి ఏముండదు మళ్ళీ. అదే అట్లా మాది మీకు తెలిసినట్టే డిచ్పల్లి. మా అమ్మగారిది వరంగల్, కాజీపేట్. నాకు పేరెంట్స్ లేరు, అంటే చిన్నప్పటి నుంచి కాదు. 10th మమ్మీ డాడీ ఇద్దరు చనిపోయారు. నాకు ఒక అన్న ఉన్నాడు. డిగ్రీ కంప్లీట్ అయింది కోటి ఉమెన్స్లో. ప్రస్తుతానికైతే ఇంకా అంతే, ఇంకా డిచ్పల్లి అనే పేరు చెప్పుకోవడమే అంతే. డిచ్పల్లి ఊరు మొత్తం కూడా మీ పేరు చెప్పుకుంటుంది కావచ్చు. అవును. మరి మీ ఇంట్లో సింగర్స్ ఎవరైనా ఉండేనా ముందు? ఎట్లా మీకు పాట ఎట్లా అలవాటు అయింది? మా ఇద్దరి ఇంట్లో ఎవరి ఫ్యామిలీలో ఎవరు సింగర్స్ లేరు. మరి మీకు పాట ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే పాట ఎట్లా అలవాటు అయిందంటే ఇట్లా నేను చిన్నప్పటి నుంచి రేడియోలో దీంట్లో విని పాడుకునేదంట. నాకు కూడా తెలీదు. సో నా టాలెంట్ని ఫస్ట్ మా స్కూల్లో, అంటే స్కూల్ చెప్పే టీచర్ వాళ్ళు, ఒక సార్ మా గురువు అష్టగంగాధర్ సార్ అని, ఆయన బయట నుంచి వచ్చారనమాట. బయట నుంచి వస్తే ఈ అబ్బాయి బాగా పాడతాడు, ఒకసారి చూసుకోండి అని చెప్తే ఆయన అప్పటి నుంచి నాకు జానపదాలు నేర్పియడం, సో రేలాకి తీసుకెళ్ళడం, ఇవన్నీ జరిగినాయి. ఓకే, వినుకుంటూనే నేర్చుకున్నారు అంతే. మరి సంగీతం తర్వాత అయినా సంగీతం అట్లా ఏమైనా నేర్చుకున్నారా? స్కూల్లో నేర్చుకున్నాం. స్కూల్లో నేర్చుకున్నారా?